Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై అండ్ బీరకాయ రోటి పచ్చడి చేద్దామని ముందు రోజే ఇవన్నీ కట్ చేసి ఉంచేసా. బెండకాయలు అయితే అసలు జిగురు రాలేదు, ఎందుకంటే జస్ట్ ఫ్యూ అవర్స్ అయ్యింది కదా కట్ చేసి. బీరకాయ ముక్కలు కూడా కట్ చేసి ఉంచేసా. దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి ఫర్మెంటింగ్కి పెట్టేస్తే చక్కగా పొంగిందనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి. ఇందులో కొద్దిగా ఇడ్లీ పిండి కూడా యాడ్ చేశాను, అందుకని నాకు బాగానే త్వరగానే ఫర్మెంట్ అయింది. పెరుగు కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు బీరకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. నా రెసిపీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. మీరు ప్రతిరోజు వ్లాగ్స్లో చూస్తూనే ఉన్నారు కదా. ఫస్ట్ బీరకాయ ముక్కలు ఎలా కట్ చేశానో చెప్తాను. బీరకాయ పైన రిడ్జెస్ ఉంటాయి కదా, అదే లైన్స్ లాగా ఉంటాయి. సో అంతవరకు పీల్ చేసి కొంచెం ఆ గ్రీన్ పార్ట్ అనేది ఉంచేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని మెంతులు, మినప్పప్పు, జీలకర్ర ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ, బీరకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇష్టం ఉంటే ఒక టొమాటో కూడా వేసుకోవచ్చు. పులుపు కోసము కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. సో ఇదంతా కూడా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే. లాస్ట్లో తాలింపు కోసం అని చెప్పి కొంచెం ఆయిల్లో ఇంగువ, ఆవాలు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అవన్నీ వేసుకుంటే కొంచెం టేస్ట్ మారిపోతుంది, అందుకని జస్ట్ సింపుల్ తాలింపు అనమాట. ఈ తాలింపు వేసుకున్న తర్వాత లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా బీరకాయ పచ్చడి ఒక పావు గంటలో చేసేసుకోవచ్చు అనమాట. బీరకాయ ముక్కలు మగ్గుతూ ఉండగానే బెండకాయలు కూడా ఫ్రై చేసేసాను అనమాట. కొంచెం ఆయిల్లో తాలింపు యాడ్ చేసుకొని పల్లీలు కూడా వేసి వేయించుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేయించుకోవాలి. ఇదైతే అసలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. బెండకాయలు ఫ్రై అవటం కొంచెం టైం పడుతుంది కదా, సో ఈ ఫ్రై అయ్యే టైంలో మనం బోల్డ్ అన్ని పనులు చేసుకోవచ్చు. ఒక పక్కన చట్నీ ప్రిపేర్ చేసేసాను. ఇది కొబ్బరి చట్నీ అనమాట. ఇది వచ్చేసరికి దోశల్లోకి ప్రిపేర్ చేసా అండ్ కొబ్బరి చట్నీలోకి తాలింపు కూడా వేస్తాను. ఇంకొక పక్కనేమో రోటి పచ్చడి చేస్తున్నాను అండ్ అట్లాగే మిల్క్ బాయిల్ చేస్తూ జ్యూస్ కూడా తీస్తున్నాను అనమాట. ఈ కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసుకునే టైంలో మనం మిగతా పనులన్నీ చేసుకుంటే ప్యారలల్గా చాలా తొందరగా మనకి 1 అవర్లో లంచ్ బాక్స్ పని అండ్ బ్రేక్ఫాస్ట్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమో వెజిటబుల్ జ్యూస్ చేస్తున్నాను. ఒక 4-5 డేస్కి సరిపడా బీట్రూట్ అండ్ క్యారెట్ కట్ చేసి బాటిల్స్లో పెట్టేస్తూ ఉంటాను. సో ఇది వీక్ లాంగ్ నేను యూస్ చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. మనకి మార్నింగ్ అంత కటింగ్ టైం ఉండదు కదా, పైగా హెల్ప్ కూడా ఉండదు మనకి. 4 డేస్ కన్నా ఎక్కువ కూడా ఇలాంటి వెజిటబుల్స్ నిల్వ ఉంచడం అంత మంచిది కాదండి. సో మ్యాక్సిమం నేను ఒక 5 డేస్లో అయితే కంప్లీట్ చేసేస్తాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మన వ్యూవర్ అడిగారు అనమాట, మీరు వాటర్ యాడ్ చేస్తారా జ్యూస్లో అని. నెక్స్ట్ ఇంకా జ్యూస్ని ఫిల్టర్ చేస్తాను. ఈ పల్ప్ అయితే వాడనండి, డిస్కార్డ్ చేసేస్తున్నా. ఫస్ట్ టైం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదా, దాని తర్వాత 2 టైమ్స్ వాటర్ యాడ్ చేస్తాను. అంటే ఆ పల్ప్లో ఎంతో కొంత ఉంటుంది కదా జ్యూస్ అనేది, సో ఆ పల్ప్ పేల్గా అయ్యే వరకు కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో టోటల్గా 3 టైమ్స్ వాటర్ యాడ్ చేశాను. ఇడ్లీ చట్నీ, రోటి పచ్చడి అండ్ జ్యూస్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. జ్యూస్ ఫిల్టర్ చేస్తూనే ఒక పక్కనేమో నేను రైస్ కూడా పెట్టేశాను అనమాట. సో ఆ రైస్ ఉడుకుతూ ఉండగా నేనేమో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఇవాళ కొంచెం ఎందుకో మర్చిపోయాను అనమాట రైస్ పెట్టడము. అదైతే అసలు మధ్యలో 6:30, 6:45 కల్లా నేను కుక్కర్ పెట్టేసి ఉంచుతా ఎప్పుడు కూడా. లంచ్ బాక్స్ చేసే టైంలో మాత్రం కొంచెం మనం ఏంటంటే పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ప్యారలల్గా మనం వంటలు చేసుకుంటా పనులు చేసుకుంటా ఉన్నామనుకోండి, పని ఫాస్ట్గా అవుతుంది. పిల్లలకి త్వరగా లంచ్ బాక్స్ ఇచ్చేయచ్చు. ఎందుకంటే అనవసరంగా టైం అయిపోతూ ఉంటే అక్కడేమో టీచర్స్ అరుస్తూ ఉంటారు, నువ్వు రోజు లేటే అని చెప్పి. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా కజిన్స్ ఏమో వీడియో కాల్ చేశారనమాట. సో వాళ్ళతోటి కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యాను. ఇంకా నేనేమో జ్యూస్ తాగేసా. తర్వాత 1/2 అవర్ గ్యాప్ తీసుకొని ఇల్లంతా సర్దేసి ఆ తర్వాత కాఫీ కూడా తాగుతున్నా. ఇంకా 8:30కి అట్లా కాఫీ తాగుతున్నా అనమాట. కొంచెం వాకింగ్కి వెళ్ళేసరికి లేట్ అవుతుందండి ప్రతిరోజు. అంటే ఎప్పుడు కూడా 8:15 ఆ టైంలో వెళ్తూ ఉండేదాన్ని, ఇప్పుడైతే 8:30 అయిపోతుంది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి కొద్దిగా లలిత సహస్రనామం వింటూ ఈ ధూపం అది వేస్తున్నాను. ఫ్రైడే కదా, సో చాలా రోజులైంది అసలు లలిత సహస్రనామం విని చదివి అని చెప్పేసి ఇవాళ ఊరికే పెట్టుకున్నా.
నిజంగా సమ్మర్లో చాలా వేడిగా ఉండటం వలన నాకెందుకో అండి అలా కూర్చొని అసలు ఏది కూడా చదవబుద్ధి కాలేదు. జస్ట్ వింటా ఉన్నా అనమాట మామూలుగా. ఓవర్ ద టైం మనకు తెలిసేది ఏంటంటే క్లైమేట్ మాత్రము మన మూడ్ మీద, మనం చేసే డైలీ చోర్స్ మీద చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అసలు క్లైమేట్ ఎంత ఎఫెక్ట్ చేస్తుందా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చక్కగా లలిత సహస్రనామం పాడుకుంటూ ఇంకా దోశ వేసేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే నేను డైలీ వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకప్పుడు తింటున్నాను. ఎందుకంటే మార్నింగ్ జ్యూస్ తాగుతా, కాఫీ తాగుతాను. సో పెద్ద ఆకలి కూడా అనిపించట్లేదు. అండ్ వాటర్ కూడా ఆల్మోస్ట్ 1 లీటర్ అట్లాగా వాటర్ తీసుకుంటున్నాను అనమాట మార్నింగ్ టైంలో. అలా చట్నీ ప్రిపేర్ చేశాను కదా, కొద్దిగానే ఉంది. సో అందుకని చెప్పి నేనేమో పొడి దోశ వేసుకుంటున్నా. పొడి దోశ అండ్ చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ పొడి దోశ వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ నెయ్యి వేసుకోవాలి. అప్పుడు ఆ పొడి దోశకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అటుకులు వేస్తే మాత్రము చాలా మంచి కలర్ వస్తుందండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇంతకుముందు నేను అటుకులు వేసేదాన్ని కాదనమాట దోశలో. ఒక్కొక్కసారేమో పేల్గా వచ్చేది, అంటే వైట్గా అయిపోయేవి. ఒక్కొక్కసారేమో ఏదో అలా కలర్ వచ్చి రానట్లు అలా ఉండేదన్నమాట. బయట కొన్న బ్యాటర్ ఎలా అయితే మంచి కలర్ వస్తుందో, సో ఇంట్లో ప్రిపేర్ చేసింది కూడా అట్లాగే ఉంటుంది. నేనైతే ఎర్ర అటుకులు యాడ్ చేస్తున్నాను. రెడ్ పోహా ఏదో ఒక విధంగా మనం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే రెడ్ పోహా అంటే రెడ్ రైస్తో చేస్తాం కదా. ఇది వచ్చేసరికి గ్రేప్ ఫ్రూట్ అనమాట. గ్రేప్ ఫ్రూట్ అంటే మన ఎలా ఉంటుందంటే టేస్ట్ నారింజకాయ, పంపర్ పనసకాయ అంటారు కదా, లేదా దబ్బకాయ. సో ఆ టేస్ట్లో ఉంటుంది అనమాట. సో కాంబినేషన్ ఆఫ్ నారింజకాయ అండ్ దబ్బకాయ అని చెప్పచ్చు. ఇదైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని తింటే లేదా ఉప్పు కారం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంత ఫిల్లింగ్గా ఉంటుందో అస్సలు ఆకలి అనిపించదు. దీనిపైన అయితే ఇవాళ నేను కాల నమక్ యాడ్ చేస్తున్నాను, అంటే బ్లాక్ సాల్ట్ అనమాట. ఇప్పుడు మనకి పింక్ సాల్ట్ ఉంటుంది కదా, హిమాలయన్ సాల్ట్, అది వేరు అండ్ బ్లాక్ సాల్ట్ వేరు. బ్లాక్ సాల్ట్కి కొంచెం చాట్ ఫ్లేవర్ వస్తుంది. అది కూడా ఒక్కొక్కసారి పింక్ కలర్లోనే ఉంటుంది. పింక్ అండ్ బ్లాక్ మిక్స్చర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ బ్లాక్ సాల్ట్ అలాంటివి ఫ్రూట్స్ మీద చాలా టేస్ట్ని ఇస్తాయి. అండ్ పుల్లగా ఉన్నవి ఏంటంటే గ్యాస్ రాకుండా చూస్తుంది అనమాట ఈ బ్లాక్ సాల్ట్ అనేది. మైక్రోవేవ్ పర్చేస్ చేశానని చెప్పాను కదా, ఇది జస్ట్ సోలో మైక్రోవేవ్ అనమాట. ఇందులో అవెన్ ఆప్షన్ లేదు. అవెన్ మోడ్ అంటే ఇప్పుడు మన పిజ్జా, కేక్స్ అవన్నీ చేసుకుంటాం కదా, సో ఇందులో అది కుదరదు. పర్పస్ ఏంటంటే ఓన్లీ ఫర్ రీహీటింగ్ అనమాట. అండ్ దట్టు నేను 17 లీటర్సే తీసుకున్నా. సో ఇది చాలా చిన్న సైజు. ఇంతకన్నా చిన్నదైతే ఇంకా అవైలబుల్ ఉండదు. నాకైతే కావాలని చెప్పి నేను ఇట్లా చూసి చిన్నది తీసుకున్నా అనమాట. మైక్రోవేవ్ని నేను ఎక్కడ ఇన్స్టాల్ చేపిస్తాను అనేది ఈ వీడియోలోనే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి లంచ్లోకి కారపచ్చడి తాలింపు వేస్తున్నాం. కారపచ్చడి అంటే పండుమిరపకాయ పచ్చడి అని కూడా అంటారు. ఇది ఎందుకో మా హస్బెండ్కి తినాలనిపించిందంట. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు చేశారు. సో రోజు తినేవాళ్ళంట. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు కూడా నాకు కావాలి, కొంచెం తాలింపు వేయమంటే వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్లో ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు అండ్ కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి. తాలింపు చాలా సింపుల్, వెల్లుల్లిపాయ అవసరం లేదనమాట. తర్వాత మన పండుమిరపకాయ పచ్చడి ఉంటుంది కదా, ఇదైతే ఫ్రిడ్జ్లో ఉంచేసాను, చాలా పాత పచ్చడి. అది కొద్దిగా ఒక 2 స్పూన్స్ తీసుకొని తాలింపులో యాడ్ చేసా. ఇలా ఫ్రెష్గా తాలింపు వేసుకోవడం మాకు చాలా ఇష్టం, మెయిన్గా ఈ పండుమిరపకాయ పచ్చడికి. ఎందుకంటే దీని టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఫ్రెష్ తాలింపుకి. అండ్ తాలింపు క్రిస్పీగా ఉంటుంది కదా, సో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అనమాట తినేటప్పుడు. ఇంతకుముందు నేను మెంతిపిండి యాడ్ చేయడం మర్చిపోయాను స్టవ్ మీద ఉన్నప్పుడు. సో దించిన తర్వాత వేసేసా. మెంతిపిండి ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ రోస్ట్ చేసి, మెంతుల్ని రోస్ట్ చేసి పౌడర్ చేస్తాం కాబట్టి పెద్ద పచ్చేమీ ఉండదు. తాలింపులు ఎండ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఎండ్లోనే యాడ్ చేయాలి, ఎందుకంటే మాడిపోతుంది అనమాట. ఈ పండుమిరపకాయ పచ్చడి అయితే అసలు పప్పుతోటి లేదా జస్ట్ అన్నము, ఒక బాయిల్డ్ ఎగ్, పండుమిరపకాయ పచ్చడి పెట్టుకొని తినేసినా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. నా ఫేవరెట్ అనమాట ఇది.
ఈ పండుమిరపకాయ పచ్చడి ఒక్కొక్కసారి పప్పులో వేస్తూ ఉంటారు, టొమాటో పచ్చడిని కూడా పప్పులో వేస్తూ ఉంటారనమాట. సో మోస్ట్లీ చాలామంది మనం ఇలాగే చేసుకుంటూ ఉంటాం కదా. ఎక్కువగా అమ్మ వాళ్ళు ఏంటంటే సాటర్డే వచ్చేసరికి పప్పు చేస్తారు కదా, అప్పుడు టొమాటో పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి అలాంటివన్నీ యాడ్ చేసేవాళ్ళు పప్పులో. ఈ పచ్చడి కొంచెం కొంచెమే కలుపుకుంటాము, ఎందుకంటే బాగా కారంగా ఉంటుంది కదా, అందుకని ఒక చిన్న జాడీలో పెడుతున్నాను. ప్లాస్టిక్ బాక్స్లో కానీ జాడీలో లేదా గ్లాస్ జార్లో అట్లా ఇలాంటి వాటిల్లోనే పెట్టండి. స్టీల్ దాంట్లో పెడితే మాత్రము జస్ట్ ఒక 1 వీక్ లేదా ఒక 5-6 డేస్కి బ్లాక్ స్పాట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే దీంట్లో పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది కదా, సో స్టీల్వి చాలా త్వరగా పాడైపోతాయి. అండ్ దీంట్లో స్పూన్ కూడా ఏది ఉంచద్దు. సిద్ధు స్కూల్ నుంచి రాగానే ఇవాళ పకోడీ చేద్దామని అనుకున్నా. తను వచ్చే లోపలే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కరివేపాకు ఇవన్నీ కలిపేసి ఉంచుతున్నాను. అండ్ కొంచెం ఉప్పు వేసేసి ఉంచామనుకోండి చక్కగా ఆనియన్స్లో వాటర్ అన్నీ బయటకు వస్తాయి. మనం పిండి కలిపినప్పుడు మనకి ఇంకా వాటర్ తోటి ఎక్స్ట్రా అంటే లైక్ ఎక్కువ వాటర్ తోటి పని ఉండదు అనమాట. ఎక్కువ వాటర్ తోటి పిండి కలిపామనుకోండి మెత్తగా వస్తాయి పకోడీలు. బాగా క్రిస్పీగా రావాలి అని అంటే ఈ ఆనియన్ వాటర్ సరిపోతాయి. ఇంకా మరీ గట్టిగా ఉంది, పిండి ఎక్కువ కావాలి అని అన్నప్పుడు కొంచెం వాటర్ చిలకరించుకోండి. దాంతోపాటు అసలు మనం పొడిపిండి వేయగానే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. అయితే నేనేమో మర్చిపోయి కలిపేసిన తర్వాత అప్పుడు ఆయిల్ వేస్తున్నాను. సో మరీ గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. అలా అని చెప్పి ఒక గరిటెడ్ వాటర్ కూడా దీనికి పట్టదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ముద్దలు ముద్దలుగా కాకుండా ఇట్లాగా మన వేళ్లతోనే సెపరేట్ చేసినట్టు పొడి పొడిగా వేసుకుంటూ ఉండాలి. అప్పుడు పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఇంకా బాగుండాలి, చూడటానికి షైనీగా ఉండాలి అని అంటే కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా యాడ్ చేస్తే నూనె బాగా పీలుస్తుంది. సో అందుకని చెప్పి నేనైతే వేయట్లా. నేనేం చేస్తూ ఉంటా అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అట్లాగా బేకింగ్ సోడా యాడ్ చేసి చేస్తాను. అప్పుడు ఏంటంటే కొంచెం ఈ పేల్గా కాకుండా బాగా షైనీగా చూడటానికి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మేము ఇంట్లోనే కాబట్టి క్రిస్పీగా అయితే వస్తే టేస్టీగా ఉంటాయి. కాకపోతే ఒకటి మిస్ అయ్యేది ఏంటంటే ఆ షైన్ అనేది. సో బేకింగ్ సోడా వలన షైన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. పకోడీలు అదంతా వేసిన తర్వాత ఇంకా 6:30-7 ఆ టైంలో మైక్రోవేవ్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చారనమాట. సో కార్పెంటర్ తోటి ఎల్ బ్రాకెట్స్ అవి ఫిక్స్ చేయించేసాను. ఇదైతే పర్మనెంట్ సెట్టింగ్ కాదండి, నాకు యాక్చువల్లీ ఇంకో ప్లాన్ ఉంది, బట్ దానికైతే చాలా టైం ఉంది. సో ఫర్ నౌ ఎల్ బ్రాకెట్స్ పెట్టేసి అక్కడ పెట్టించేసాము. కౌంటర్ మీద పెట్టాలి అంటే చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఆల్రెడీ నా కౌంటర్ ఫుల్ అయిపోయి ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏం చేశానంటే యాక్చువల్లీ ఎల్ బ్రాకెట్స్ మీద ఒక్కటే పెట్టాలి, బట్ కార్పెంటర్ ఒకటి సజెస్ట్ చేశారు, ఏదైనా చెక్క మీద పెట్టి మైక్రోవేవ్ పెట్టండి, అప్పుడు మీకు కదలదు అసలు అని చెప్పి అన్నారు. సో నా చాపింగ్ బోర్డు ఉంటే అది పెట్టించేసాను. లక్కీగా చాపింగ్ బోర్డు సరిపోయిందనమాట దాని మీద. సో మీకు అక్కడ వుడెన్ ప్లాంక్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి నా చాపింగ్ బోర్డు పెట్టించేసాను అనమాట. సో ఆ కింద కనిపిస్తుంది కదా, అది చాపింగ్ బోర్డు. మైక్రోవేవ్ అయితే ఫైనల్లీ ఇక్కడ పెట్టించాను. అండ్ ఇట్లా గోల్డ్ కలర్లో ఉన్నది ఏదన్నా దొరుకుతుందేమోనని చాలా రోజులు వెయిట్ చేశాను. అసలు ఇలాంటిది వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, అన్నీ వైట్, బ్లాక్ అవే ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ మైక్రోవేవ్కి రకరకాల స్టాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ వాల్ మౌంట్ స్టాండ్స్ అని చెప్పి లేదా కౌంటర్ టాప్ మీద పెట్టుకునే స్టాండ్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఎందుకో నాకు అదంతా కొనబుద్ధి కాలేదు, ఎందుకంటే నాకు వేరే ప్లాన్ ఒకటి ఉంది అని చెప్పాను కదా. ఎల్ బ్రాకెట్స్ అయితే నాకు చాలా తక్కువలో అయిపోతాయి. 700లో నాకు 2 ఎల్ బ్రాకెట్స్ దొరికాయి. ఈ విధంగా అయితే వాల్ మౌంట్ చేయించేసాను. అండ్ వాల్ మౌంట్ చేసుకోవాల్సిన ఎల్ బ్రాకెట్స్, తర్వాత మైక్రోవేవ్ లింక్, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. మధ్యాహ్నము ఒక మూవీ పెట్టుకున్నాను, లంబసింగి అని చెప్పి. ఇప్పుడు మన కేరళ మూవీస్లో గ్రీనరీ ఎట్లా కనిపిస్తుందో ఆల్మోస్ట్ అట్లాగే ఇది కూడా తీశారనమాట. అసలు అదే మూడ్లో ఉంది, నాకైతే చాలా నచ్చింది. స్లోగా పీస్ఫుల్గా వెళ్తుందనమాట మూవీ. లాస్ట్ టైం నాకు కొన్ని సిరీస్ సజెస్ట్ చేయమన్నప్పుడు కూడా మీరందరూ బోల్డ్ అని చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అవన్నీ కూడా నేను ఒక లిస్ట్ రాసి ఉంచాను, తర్వాత వీడియోలో షేర్ చేస్తాను డెఫినెట్గా. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.